అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2026 సంవత్సరానికి మనకు టోటల్గా తెలంగాణ స్టేట్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉండొచ్చు, అంటే ఎన్ని ఉన్నాయి, అండ్ అదేవిధంగా సీట్స్ ఎన్ని ఉంటాయి, అండ్ దాంతోపాటు మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఏ కాలేజ్ ఇక్కడ వస్తుంది, ఆ టోటల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అండ్ దీంతోపాటు ఎంసెట్ అంటే అసలు ఏంటిది, ఓకే, దీంట్లో ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అండ్ సబ్జెక్ట్స్ ఎన్ని, మీకు మార్క్స్ ఎంత వస్తాయి, అంటే మార్క్స్ మీకు సబ్జెక్ట్ వైజ్ ఎంత ఉంటుంది, ఆ టోటల్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ అంటే గతంలో ఈ టీజీ ఈఏపీ సెట్ని ఎంసెట్ అనేవాళ్ళు, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎప్సెట్ అంటే ఈఏపీ సెట్ అని ఇక్కడ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ దీన్ని పేరుని మార్చేసింది. సో ఈఏపీ సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఓకే. ఈ మూడు కోర్సెస్లో ఈ ఎంసెట్ ద్వారా మనకు ఇన్స్టిట్యూట్స్ అండ్ కాలేజెస్ ఇక్కడ మనకు లభిస్తాయి, ఓకే. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఇది టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ ఒక స్టేట్ లెవెల్ ఎంట్రాన్స్ ఎగ్జామ్, ఓకే. ఇది మనకు తెలంగాణ స్టేట్లోని ఇక్కడ జేఎన్టీయూ, ఓకే, జేఎన్టీయూ హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది, జేఎన్టీయూహెచ్. సో ఇందులో చూడండి మనకు ఇంజనీరింగ్ కోర్స్ ఉంటుంది బీటెక్ వైజ్, అంటే బీటెక్ కోసం. నెక్స్ట్ అగ్రికల్చర్ కోర్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకు ఫార్మసీ కోర్సెస్, ఓకే, అండ్ హార్టికల్చర్, వెటర్నరీ, ఈ విధంగా మనకు ఇక్కడ కోర్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, మనకు ఆన్లైన్ ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్ అంటే మీకు ఒక సెంటర్ ఇస్తారు, ఆ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ అది సిబిటి ఉంటుంది, అంటే కంప్యూటర్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీకు 3 hours టైం ఇస్తారు, ఓకే. ఈ 3 hours ఎగ్జామినేషన్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంజనీరింగ్ వాళ్ళ కోసం సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది 80 marks, అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది 40 marks, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ ఉంటుంది 40 marks కోసం, ఓకే. సో టోటల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి 160 marks పేపర్ ఉంటుంది, ఓకే. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అయితే ఒక్క క్వశ్చన్కి మనకు 1 mark ఇక్కడ మనకు ఇస్తారు, అండ్ నెగటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు, ఓకే. సో నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి చూడండి, బయాలజీ ఉంటుంది 80 marks, అండ్ ఫిజిక్స్ 40 marks, అండ్ కెమిస్ట్రీ 40 marks. టోటల్ వీళ్ళకి కూడా 160 marks, 160 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్ ఎటువంటి ఉండదు. అండ్ ఆబ్జెక్టివ్ టైప్స్ అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఒక క్వశ్చన్ ఇస్తారు, అండ్ దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి, మీరు ఇండియన్ అయి ఉండాలి, ఓకే, అండ్ అది కూడా తెలంగాణ లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండాలి మీరు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూడండి, ఎవరైతే ఇంజనీరింగ్ అంటే బీటెక్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు 12th ఎంపీసీ స్ట్రీమ్లో కంప్లీట్ చేసుకొని ఉండాలి, అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ వాళ్ళు బైపీసీలో 12th వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ సీట్స్ చూడండి, ఆల్ ఓవర్ తెలంగాణలో మనకు ఇంజనీరింగ్ కోసం అప్రాక్స్ 1,20,000 నుంచి 1,40,000 వరకు సీట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ అగ్రికల్చర్ స్ట్రీమ్లో 2,000 నుంచి 3,000 వరకు సీట్స్ ఉంటాయి. అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో మనకు 8,000 నుంచి 10,000 వరకు మనకు సీట్స్ అయితే ఇక్కడ మనకు కేటాయించడం జరుగుతుంది ప్రతి ఇయర్. ఇది ఏం ఫిక్స్డ్ ఉండదు, కొంచెం అప్రాక్స్ ఇది, ఓకే. దీంట్లో మనకు ఎక్కువ అండ్ తక్కువ ఉంటుంది, ఓకే. సో ఇది అప్రాక్సిమేట్లీ సీట్స్. అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, అరౌండ్ 174 ఇంజనీరింగ్ కాలేజెస్ పార్టిసిపేట్ ఇన్ టీజీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎవ్రీ ఇయర్, ఓకే. సో సుమారు 174 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడ బీటెక్లో ఎంసెట్లో పాల్గొంటాయి, ఓకే. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ కాలేజెస్ చూడండి, మనకు 15 నుంచి 20 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అగ్రికల్చర్ స్ట్రీమ్ వాళ్ళకి, ఓకే. అండ్ దీంట్లో చూడండి మనకు అగ్రికల్చర్ కాలేజెస్ ఉంటాయి, అండ్ దాంతోపాటు హార్టికల్చర్ కాలేజెస్ కూడా ఉంటాయి, అండ్ వెటర్నరీ ఫిషరీస్ కాలేజ్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫార్మసీ కోసం చూడండి, మనకు అరౌండ్ 60 to 80 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, అంటే కొన్ని కాలేజెస్ మనకు యాడ్ అవుతూ ఉంటాయి, ఓకే. సో కొన్ని కాలేజెస్ మనకు అక్కడ ప్రతి ఇయర్ అంటే వెళ్ళిపోతూ ఉంటాయి ఎంసెట్ నుంచి. సో దాంతోపాటు మనకు ఈ విధంగా మార్పు వస్తూ ఉంటాయి, ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ చేంజెస్ ఎవ్రీ ఇయర్ డ్యూ టు న్యూ కాలేజెస్ ఓపెనింగ్ అండ్ సమ్ కాలేజెస్ బీయింగ్ రిమూవ్డ్. నెక్స్ట్ అదేవిధంగా
ఎఫిలియేషన్ ఉంటుంది, కొన్ని కాలేజెస్కి వస్తాయి. సో దీంతోపాటు మనకి ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కాలేజెస్లో ఎంసెట్లో. ఓకే, సో ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఎంసెట్ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. సో దాని తర్వాత మనకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ నోటిఫికేషన్ టైంలో మనకు ఇక్కడ ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకే, కాలేజెస్ లిస్ట్. సో అప్పుడే మనం ఇక్కడ పూర్తిగా ఎన్ని కాలేజెస్ ఈసారి పార్టిసిపేట్ కావబోతున్నాయో ఆ టోటల్ డీటెయిల్స్ మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే కౌన్సిలింగ్ ఉంటుందో తప్పకుండా మనం కౌన్సిలింగ్ వీడియో కూడా పెడతాము. అదేవిధంగా ఫుల్ కాలేజ్ లిస్ట్ కూడా మేము ముందుకు తీసుకొస్తాము. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకొని ఉంచండి స్టూడెంట్స్. ఓకే, మేము ఏమైనా పెడితే వీడియోస్ మీకు తప్పకుండా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరేంటంటే అప్డేట్గా ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంజనీరింగ్ టాప్ కాలేజెస్. మనకు ఎవరైతే 12th కంప్లీట్ చేసిన వాళ్ళు బీటెక్లో ఒక మంచి టాప్ కాలేజెస్లో చదువుకోవాలని వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది అండ్ మంచి ప్లేస్మెంట్ కావాలని వాళ్ళకు హోప్ ఉంటుంది. సో స్టూడెంట్స్ చూడండి, సో ఫస్ట్ మనకు ఇంజనీరింగ్లో జేఎన్టీయూ హైదరాబాద్, ఇది మంచి కాలేజ్ అంటే టాప్ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. అండ్ ఫోర్త్ వచ్చేసి విఎన్ఆర్ విజేఐఈటి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఎంజీఐటి హైదరాబాద్. సిక్స్త్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ సెవెంత్ చూడండి గోకరాజు రంగారాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ అలాంటి టాప్ స్టూడెంట్స్, అలాంటి టాప్ కాలేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫస్ట్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. నెక్స్ట్ శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఫార్మసీ టాప్ కాలేజెస్ చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్సెస్ ఉస్మాన్ యూనివర్సిటీ. నెక్స్ట్ సెకండ్ వన్ జేఎన్టీయూ హైదరాబాద్ ఆఫ్ ఇది ఫార్మసీ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఓకే, ఈ విధంగా టాప్ కాలేజ్ మనకు ఉన్నాయి. అండ్ టోటల్ సీట్స్, ఓకే, ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము, ఈ విధంగా సీట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఇక్కడ కాలేజెస్ ఏ కాలేజ్ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎవరికైతే 1 నుంచి 5,000 వరకు ఈ రేంజ్లో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో ఎంసెట్లో మీకు టాప్ కాలేజెస్ వస్తాయి. ఇక్కడ చూడండి జేఎన్టీయూ, ఓయూ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, సిబిఐటి అంటే చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ విధంగా మీకు కాలేజ్ వస్తాయి, పెద్ద అంటే మంచి టాప్ కాలేజ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎవరికైతే 5,000 నుంచి 15,000 వరకు ర్యాంక్ ఉందో వాళ్ళకి విఎన్ఆర్, ఎంజీఐటి అండ్ వాసవి, ఈ విధంగా మీకు కాలేజెస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎవరికైతే 15,000 నుంచి 40,000 వరకు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఒక మంచి ప్రైవేట్ కాలేజ్ వస్తాయి. అండ్ ఎవరికైతే 40 నుంచి 70,000 వరకు ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి కొంచెం మోడరేట్ లెవెల్లో వాళ్ళకి ఆటోనమస్ కూడా కాలేజెస్ వస్తాయి. అండ్ 70,000+ ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి కొన్ని కాలేజ్ వస్తాయి, అవి కూడా మంచి కాలేజ్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా టోటల్ మన అకాడమీ టీం దీన్ని క్రియేట్ చేసింది. ఒకవేళ ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ ఇచ్చాము, అక్కడ క్లిక్ చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ విధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, సబ్జెక్ట్స్ ఎన్ని, ఓకే, అండ్ ఎలిజిబిలిటీ ఎంత, ఆ టోటల్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉంది స్టూడెంట్స్. ఓకే, అండ్ అదేవిధంగా మనం రీసెంట్గా ఒక వీడియో చేశాము, అదేంటంటే సిలబస్, అంటే ఈసారి టోటల్గా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, టోటల్ చాప్టర్స్ మీద అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ అదేవిధంగా మనం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ చాప్టర్ నేమ్స్తో సహా మనం ఇక్కడ వీడియో పెట్టాము, అది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఒక లింక్ ఇచ్చాము, వెళ్ళి చూసుకోండి. ఓకే, అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోకి కమెంట్ కూడా చేయండి, తప్పకుండా మీ కమెంట్కి మేము రెస్పాండ్ అవుతాం స్టూడెంట్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.